హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడని వెయిట్ చేసినటువంటి మన సికింద్రాబాద్ రైల్వేలో ఖాళీగా ఉన్న టికెట్స్ని ఇష్యూ చేసే వేకెన్సీస్కి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అఫీషియల్గా కొద్ది నిమిషాల క్రితమే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు మొబైల్ యాప్ త్రూగా యూటీఎస్ అనేటువంటి యాప్ యూజ్ చేసి మీరు ప్యాసింజర్స్కి టికెట్స్ని అయితే ఇష్యూ చేయాల్సి ఉంటుంది. కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఏమీ ఉండదు. సో ఈ యొక్క వేకెన్సీస్కి 18 నుంచి 60 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అందరికీ అవకాశం ఉంటుంది. సో ఇంకా ఎవరికి తెలియదు, ఫస్ట్ యూట్యూబ్లో నేను యొక్క జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. సో వీడియోలో మీకు రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, సో సెలక్షన్ ఎలా చేస్తారు, సో అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. ఎటువంటి రూపాయి ఖర్చు కూడా మీకు లేదు లైక్ చేయడానికి. ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూడండి. సో అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, రీసెంట్లీగా పిఎఫ్ ఆఫీసులో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. ఇంకా చూడకపోతే ఇక్కడ మీకు ఆ వీడియో లింక్ కూడా పైన కార్డ్స్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన సికింద్రాబాద్ జోన్ ఏదైతే ఉందో సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి అఫీషియల్గా ఈ నోటీస్ అనేది కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో మనకి ప్రింటెడ్ నోటిఫికేషన్ మాత్రం 21 ఆగస్టున పబ్లిష్ చేశారు. మనకి అఫీషియల్ వెబ్సైట్లో కొద్దిసేపటి క్రితమే పెట్టారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎంయూటీఎస్ సహాయక్స్ అని చెప్పేసి అంటాము. సో ఎంయూటీఎస్ సహాయక్స్ అంటే ఏం లేదు, రైల్వేకి సంబంధించి స్పెసిఫైడ్ కౌంటర్స్ ఉంటాయి మనకి రైల్వే స్టేషన్లో. ఆ స్పెసిఫైడ్ కౌంటర్స్ వాళ్ళు చెప్తారు పర్టికులర్గా ఎక్కడ పెట్టుకోవాలనేది. ఆ స్పెసిఫైడ్ కౌంటర్స్లో ఈ యొక్క ఎంయూటీఎస్ అనేటువంటి మొబైల్ యాప్ త్రూగా మీరు ఆ రైల్వేకి సంబంధించి వచ్చేటువంటి ప్యాసింజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు టికెట్స్ని ఇష్యూ చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రజెంట్ వీళ్ళు కొన్ని లొకేషన్స్లలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయినట్లయితే మాత్రం సో అన్ని డివిజన్లలో కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే అమలు చేయబోతున్నారు. ఇలాంటి జాబ్స్ మాకు కావాలి, రైల్వేలో టికెట్స్ ఇష్యూ చేసే ఉద్యోగాల కోసం మేము చూస్తున్నాం అనే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. మీరు ఏ జిల్లా నుండి ఏ లొకేషన్ నుండి వీడియో చూస్తున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. మీ డివిజన్కి సంబంధించి మీ ఏరియాకి సంబంధించి నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ నేనే మీకు అప్డేట్ ఇస్తాను. కాబట్టి వీడియోని లైక్ చేసి మీ యొక్క లొకేషన్ అనేది డెఫినెట్గా కామెంట్ చేసి వీడియోని అయితే చూడండి. మీకు ఇదే వీడియోలో ఆ ప్రాసెస్ అనేది ఎలా అప్లికేషన్ చేసుకోవాలో కూడా క్లియర్గా చూపిస్తాను. మనం యొక్క ఎంయూటీఎస్ సహాయక్కి సంబంధించి వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన తర్వాత ఏం వర్క్ చేయాలంటే, మీరు ఇక్కడ ఈ యొక్క రైల్వే స్టేషన్లో మీకు పర్టికులర్గా కొన్ని కౌంటర్స్లలో లేకుంటే పర్టికులర్గా ఒక స్పేస్ ఇస్తారు. అక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క జనరల్ ఆర్ అన్రిజర్వ్డ్ టికెట్స్ అనేవి ప్యాసింజర్కి ఇష్యూ చేస్తారు. అంతేకాకుండా షార్ట్ డిస్టెన్స్ కానీ లాంగ్ డిస్టెన్స్ టికెట్స్ని ఇవ్వాలి. అంటే వాళ్ళు చెప్పినటువంటి పర్టికులర్ లొకేషన్కి సంబంధించి టికెట్స్ని ఇష్యూ చేయడం. అంతేకాకుండా సెకండ్ క్లాస్, మెయిల్ ఆర్ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్, ఫస్ట్ క్లాస్, ప్లాట్ఫామ్ టికెట్స్ని మీరు అప్లికేబుల్ టికెట్స్ని ఇష్యూ చేయాలి. అంతేకాకుండా ప్యాసింజర్స్కి ఎంయూటీఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేకాకుండా వీలైతే మీరు ప్యాసింజర్స్కి ఈ యొక్క ఎంయూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా టికెట్స్ని ఎలా బుక్ చేసుకోవాలో కూడా గైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో పీక్ అవర్స్లో క్యూ అనేది మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కరెక్ట్ ఫేర్ తీసుకోవాలి అండ్ కరెక్ట్ చేంజ్ అనేది ప్యాసింజర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. కౌంటర్ ఆర్ స్పేస్ అనేది మంచిగా నీట్గా ఉండేలా చూసుకోవాలి. రైల్వే ఇచ్చేటువంటి ఏదైతే యూనిఫామ్ ఉంటుందో వాళ్ళు ఇచ్చినటువంటి యూనిఫామ్ మీరు వేసుకొని ఐడి కార్డు వేసుకొని ఈ యొక్క డ్యూటీస్ అనేవి మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు క్యూఆర్ లేదా యూపీఐ యాప్ ద్వారా కానీ సో దానికి సంబంధించి డిజిటల్ పేమెంట్స్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మొబైల్ మరియు ప్రింటర్ నెట్వర్క్లో ఉండేలా చెక్ చేసుకోవాలి. సో వర్కింగ్ అవర్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇది మనకి రౌండ్ ది క్లాక్ టికెటింగ్ పద్ధతి అనమాట. అంటే స్టేషన్ అథారిటీ నిర్ణయించినటువంటి చిప్స్లలో ఆ రొటేషనల్ టైమింగ్స్ ప్రకారం మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. రైల్వేకి సంబంధించి ఒక ఎంయూటీఎస్ సహాయక వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే ఇది మనకి ఎటువంటి రైల్వే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అయితే కాదు. లైక్ మనకి ఇది బిజినెస్ లాగా చెప్పుకోవచ్చు. లైక్ మీకు కమిషన్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ బోనస్ మాత్రమే ఇక్కడ ఆ యొక్క బోనస్ల రూపంలో, కమిషన్ రూపంలో మీకు అమౌంట్ అనేది వస్తుంది. సో ఎంత వస్తుంది అంటే, మీరు ఏదైతే టికెట్స్ని ఇష్యూ చేస్తారో దాని మీద మీకు కమిషన్ వస్తుంది అనమాట. లైక్ ఒక ప్యాసింజర్ వచ్చి 150 కిలోమీటర్ల డిస్టెన్స్లోపు టికెట్ తీసుకుంటే దాని మీద 3% కమిషన్. అలాగే ఇంకో పర్సన్ వచ్చి 150 నుంచి 500 కిలోమీటర్ లోపు డిస్టెన్స్ టికెట్ తీసుకుంటే 2%. అంటే మీకు ఇచ్చినటువంటి టికెట్స్ ఇష్యూ మీద ఆ డిస్టెన్స్ బట్టి మీకు ఇక్కడ కమిషన్ రేట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఆ రోజు ఎన్ని టికెట్స్ అమ్మితే దానిపైన వచ్చినటువంటి పర్సెంటేజ్ కమిషన్ మీకు ఆ యొక్క అమౌంట్ అనమాట. సో దీనికి సపరేట్గా సాలరీ అయితే ఉండదు, మంచి కమిషన్ వస్తుంది మీకు. ఎందుకంటే మనకి రెగ్యులర్గా ప్యాసింజర్స్ అక్కడ చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి మంచి టికెట్స్ని మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట.
యొక్క ఎంయూటీఎస్ సహాయక పోస్టులకి సంబంధించి మనకి ప్రజెంట్ జనరల్ పబ్లిక్తో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా ఛాన్స్ ఉంది. జనరల్ పబ్లిక్ అయితే మనకి నోటిఫికేషన్లోనే 11th పేజ్లో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టారనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఆఫీస్లో, మన సికింద్రాబాద్ డివిజన్లోనే. అయితే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫోటో అతికించేసి దాని మీద సిగ్నేచర్ కూడా పెట్టాలి. సో మీకు వీలైతే సపరేట్గా డీటెయిల్డ్గా ఏ విధంగా అప్లై చేయాలి, ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి వీడియో కావాలంటే సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కామెంట్లో మాకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో. సో దాన్ని బట్టి నేను వీడియో అయితే ప్లాన్ చేస్తాను. సో ఈ అప్లికేషన్ ఫామ్లో మాత్రం ఫస్ట్ మీరు ఏ స్టేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేషన్ నేమ్ రాయాలి, అది కూడా ఏ స్టేషన్ రాయాలో చెప్తాను. దాని తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అండ్ మీ అడ్రస్, తర్వాత ఇక్కడ మనకి యాజ్ యూజువల్గా మనకి ఏదైతే బేసిక్ డీటెయిల్స్ అడిగారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్లో రాసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఏమేమి డాక్యుమెంట్స్ అంటే ఇక్కడ మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది, దానికి సంబంధించి కూడా చెప్తాను. అండ్ ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అడ్రస్ ప్రూఫ్ కోసం, తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మ్యాండటరీ, అది కూడా లేటెస్ట్ అయి ఉండాలి. అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక్కడ మీరు సైన్ పెట్టేసేసి వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్లో మీ యొక్క క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్తో పాటు అన్నీ కూడా మీరు ఇక్కడ డైరెక్ట్గా ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో మీరు అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ఈఎండి అని చెప్పేసి ఇక్కడ మీరు 10,000 రూపీస్ వాళ్ళ అప్లికేషన్ ఫామ్ కూడా పెట్టారనమాట. దానికి సంబంధించి ఈఎండి అని చెప్పేసి మ్యాండేటరీ ఫామ్ అని చెప్పేసి అందులో మీరు డీటెయిల్స్ అన్ని రాసి అప్లికేషన్ ఫామ్తో పాటే అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ కారో మీకు అమౌంట్ అనేది తిరిగి వాళ్ళే రీఫండ్ అనేది చేస్తారంట. అండ్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత కూడా మీరు సెక్యూరిటీ డిపాజిట్ కింద 1 lakh రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో 1 lakh రూపీస్ అనేది మీకు రీఫండ్ అనేది చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇది ఎందుకంటే మనకి సెక్యూరిటీ పర్పస్ కింద సో ఈ యొక్క అమౌంట్ అయితే మనకి కంపల్సరీ అనమాట. ఇది గుర్తు. అయితే ఒక రిక్రూట్మెంట్కి జనరల్ పబ్లిక్కే కాకుండా రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీకి కూడా ఛాన్స్ ఉంది. జనరల్ పబ్లిక్ అయితే మాత్రం మీరు మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, మినిమం ఏజ్ 18 years ఉండాలి. అండ్ మీరు ద అప్లికెంట్ షల్ బి రెసిడెంట్ ఆఫ్ ది లోకల్ డిస్టిక్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు లోకల్ డిస్టిక్కి చెందినటువంటి అభ్యర్థి అయి ఉండాలి. అంటే మీరు ఏ స్టేషన్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేషన్కి సంబంధించినటువంటి లోకల్ డిస్టిక్కి చెందిన వాళ్ళే ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎవరైతే రిక్రూట్మెంట్కి అప్లికేషన్ చేస్తారో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ ఎవరైతే రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నింటిని కూడా ఒక లాటరీ పద్ధతిలో అయితే షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. లాటరీ పద్ధతిలో అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఎక్కడ ఇవ్వాలంటే డైరెక్ట్గా మనకి ఆఫీస్లోనే మనకి నోటిఫికేషన్ ఫస్ట్ పేజ్లో ఆఫీస్ అడ్రస్ ఉంది. సో ఈ అడ్రస్కి మీరు డైరెక్ట్గా వెళ్ళేసి ఏ రోజు అంటే మనకి 15th September రోజు ట్యూస్డే రోజు మీరు వెళ్ళేసి అక్కడ అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మనకి ఏ లొకేషన్కి అయితే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ లోకల్ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో దానికి సంబంధించి రెసిడెన్షియల్ ప్రూఫ్ కూడా అడుగుతారు, గమనించాలి. అండ్ మరి ఇక్కడ స్టేషన్ నేమ్స్ ఇచ్చారు కదా, మీరు ఏ స్టేషన్ నేమ్ రాయాలంటే ఇక్కడ ఇచ్చారు కదా స్టేషన్ నేమ్స్, సికింద్రాబాద్ అని చెప్పేసి ఉంది, హైదరాబాద్, లింగంపల్లి, చర్లపల్లి, కాజీపేట్, వరంగల్, ఈ విధంగా మనకు ఉన్నాయి కదా. సో మీకు ఆ లోకల్ డిస్ట్రిక్ట్కి చెందినటువంటి వాళ్ళు ఆ యొక్క నేమ్ రాసేసి అక్కడ మీరు పర్టికులర్ డేట్స్లలో మీరు అక్కడ వెళ్ళి అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఫర్దర్గా మనకి లాటరీ పద్ధతిలో సెలక్షన్ ఎలా చేస్తారంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అని చెప్పేసి. మనకి సెలక్షన్ ఎలా చేస్తారంటే సో మనకి అప్లికేషన్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత వాటిని లాటరీ పద్ధతిలో అప్లికేషన్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా ఎంపిక చేస్తారు. కాకపోతే ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్కి ఇస్తారు, తర్వాత మిగతా వాళ్ళకి జనరల్ పబ్లిక్ అయితే ఉంటుంది. సో మాకు ఇంట్రెస్ట్ ఉంది, మా సొంత రాష్ట్రం సికింద్రాబాద్లో ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. మీకు ఇంకా ఏదైనా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా మీరు డైరెక్ట్గా అక్కడ ఆఫీస్కి వెళ్ళి అడిగినా కూడా మీకు చెప్తారనమాట. ఒకసారి వెళ్ళి కూడా అడగచ్చు. సో మీకు ఈ యొక్క నోటీస్ లింక్ మన వాట్సాప్ ఛానల్ ఇస్తాను, అక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.